వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఆకుకూర ఫ్రై చూపిస్తున్నాను. ఈ ఆకుకూర ఫ్రైని ఒక్కసారి ఇలా కుక్కర్లో ట్రై చేసి చూడండి. జ్యూసీగా అన్నం చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి పెద్ద స్పూన్తో 1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇది కాస్త హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాల జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయ పెద్ద సైజు ఒకటి, తరిగిన పచ్చిమిర్చి ఒక 3 వేసుకుంటున్నాను. వేసుకుని ఒక 30 సెకండ్స్ వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కట్ట సన్నగా తరిగిన పాలకూర, ఒక కట్ట తరిగిన మెంతి కూర వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఆకుకూరలో ఉప్పు అనేది ఎక్కువ పట్టదు, అందుకని చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఇది అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజ్ టమాటాని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఈ మాత్రం కారం కరెక్ట్గా సరిపోతుంది. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పౌడర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాసులో ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ కొద్దిగానే యాడ్ చేసుకోండి. ఇది విజిల్ చేసుకున్న తర్వాత మాడిపోకుండా ఉండడానికి కొద్దిగా వేసుకున్నాను అంతే. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి. ఈ ఆకుకూరలు కూడా కుక్కర్లో ఏంటి అని అనుకుంటున్నారా? అంటే ఇది ఆకుకూర అనేది ఉడికినట్టే ఉంటుంది కానీ సరిగా ఉడికి ఉండదండి, నార్లాగా ఉంటుంది. ఇలా ఒక 2 విజిల్స్ పెట్టుకున్నారనుకోండి, జ్యూసీగా వస్తుంది. అన్నం చపాతీలోకి బాగా మిక్స్ అవుతుంది. సో ఈ విధంగా 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఇలా గరిటెతో బాగా మెదుపుకోండి. ఇలా మెదుపుకోవడం వల్ల ఈ కర్రీ అనేది సాఫ్ట్గా జ్యూసీగా వస్తుంది. సో ఇదంతా కూడా ఈ విధంగా మెదుపుకుని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ మగ్లో తీసేసుకుని ఆ తర్వాత వేడి అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా తిని చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.